హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. నిఖిల్ క్లాన్కి వంట చేసేవాళ్ళు కారు మేడం గారు ఉన్నారు, సోనియా గారు ఉన్నారు, నిఖిల్ గారు ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరికీ కలిసి కూర్చుని పంచాయతీలు పెట్టుకోవడమే సరిపోతుంది. అంతకు ముందు వరకు కూడా పాపం సీత, నైనిక, విష్ణుప్రియ పైనడో కిందడో మొత్తం మీద చేసేవారు. ఏదో మంచాల మీద బ్లాంకెట్లు కప్పుకొని సోఫాల మీద కూర్చుని చేతులు పిసుక్కుంటా, నడుము పిసుక్కుంటా, మెడలు పిసుక్కుంటా అంతా వండిందంతా తినేవారు. వండిన దానికి పేర్లు ఎట్టేవారు. ఎక్కువ ఎవరు తింటున్నారో తక్కువ ఎవరు తింటున్నారో కూడా పేర్లు ఎట్టేవారు. చేసే పని తక్కువ, బిల్డప్లు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చూడండి, సచ్చినట్టు టెన్షన్ పడదా చేస్తుంది సోనియా. నిఖిల్ హెల్ప్ తీసుకుంటున్నాడు, తీసుకుని చేస్తుంది. ఇప్పుడు తెలిసింది సీత వాల్యూ ఎంతో. ఆ రకంగా సీత ఒక చేతి మీద చేసేదంట పాపం. ఆ రకంగా ఇప్పుడు నిఖిల్ క్లాన్కి వంట చేయడానికి అంత టైట్ అయింది, ఇబ్బంది అయింది. ఈరోజు లైవ్లో చూసాను కాబట్టి తెలిసింది. మరి ఈ నైట్ ఎపిసోడ్లో చూపిస్తారో లేదో తెలియదు. ఆ విధంగా పాపం మణికంఠ హార్డ్ వర్క్ చేస్తున్నాడండి. అసలు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. క్లీనింగ్ తనదైనా అవ్వకపోయినా మొత్తం క్లీనింగ్ చేస్తున్నాడు. చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తన ఏదో చెయ్యాలని ఉత్సాహపడిపోతా చేస్తున్నాడు. అయినా కానీ మొన్న ప్రేరణ అనేసింది, నువ్వేం చెయ్యట్లేదు అన్నట్టుగా. కానీ చాలా బాగా చేస్తున్నాడు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పాను, ఎంత బాగా చేస్తున్నాడో పని. అయినా కానీ ఇలాగనేసింది. ఈ రోజు కూడా ఎంత పని చేస్తున్నాడో. నిన్న ఆ మాట వచ్చినందుకేమో ఈరోజు తను ఏమేం చేస్తున్నాడో అంతా కూడా లైవ్లో చూపించాడు. మణికంఠ మాత్రం చాలా కష్టపడుతున్నాడు. కానీ టాస్కుల్లో తొందరగా మెంటలీ వీక్ అయిపోతున్నాడు. ఆ విధంగా వీక్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను చెయ్యగలను అని ముందుకి ఎలాగైనా వెళ్ళిపోతే ఆ కళ్ళు నోరు వదిలేసి వెళ్ళిపోయాడనుకో నెగ్గెత్తాడు. కాకపోతే తన మెంటలీ వీక్ అయిపోతున్నాడు. నేను చేయలేనని. ఎప్పుడైనా సరే బలం ఉన్నవాడికి బుర్ర తక్కువ ఉంటుంది, బుర్ర ఉన్నవాడికి బలం తక్కువ ఉంటుంది. కానీ బుర్ర ఉన్నవాడు ఏదో రకంగా ప్లాన్ చేసుకుని చేసేయచ్చు. బలం ఉన్నవాడు బలం ఒకటే, బుర్ర లేకపోతే ఇంకా ఆడికి బలం కొంతవరకునే ఉపయోగపడుతుంది. ఆ రకంగా బుద్ధిని ఉపయోగించి కొన్ని చోట్ల ఆడుతున్నాడు. కానీ ఒక్కొక్క చోట బెడిసికొడుతుంది. కానీ పర్టికులర్గా చూస్తే ఆ ఎగ్స్ టాస్క్లో కూడా చూడండి, తను ఎత్తి పక్కన పెట్టేసినా కానీ చిన్న దాంట్లో కూడా దూరి ఎగ్స్ అది తీసి చాలా బాగా ఆడాడు. కాకపోతే బలం లేదని తన ఫీల్ అవుతున్నాడు. బాగా ఆడాడు. ఏంటంటే అది కొట్టుకునే ఆట కాబట్టి ఎత్తి పక్కనెట్టేయారు పాపం బక్కోడా అని. ఆ రకంగా తను ఆడుతున్నాడు. కొంచెం మెంటలీ స్ట్రాంగ్ అయితే ఇంకా బాగుంటుంది తన ఆట. సోనియా పోతేనే నిఖిల్ గేమ్ బాగుంటుంది. ఇది నా మాటే కాదు, బయట మీ అందరి మాటే కాదు, హౌస్లో వాళ్ళ మాట కూడా ఇదే. ఇప్పుడు సోనియా బయటకు పోయిందనుకోండి, తన స్టార్టింగ్ డే ఎలా ఉన్నాడో అలాగ సూపర్గా ఉంటాడు. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అలాగా ఇలాగా అని మొత్తం తనలాగే తయారు చేయాలి అనుకుంటుంది. నిఖిల్ తన ఒరిజినాలిటీ కోల్పోతున్నాడేమో అనిపిస్తుంది అనమాట. ఆ రకంగా మ్యానిపులేట్ చేస్తుంది. ఓ పక్కన పృథ్వీని ఏదో పెద్దోడా చిన్నోడా అని ఇద్దరిని సవారీ చేస్తుంది అనమాట. ఎలాగా నేను చెప్పాను కదా, ఎద్దులను ఆలచేసి బండెక్కి ఇది కూర్చుని తోలుతుంది అనమాట. ఆ రకంగా ఉంది. చాలా ఓటింగ్లో కూడా చాలా లీస్ట్లో ఉంది. అది పోతేనే మంచిది. ఏంటి గేమ్ ఏమీ ఆడట్లేదండి, కూర్చుని పంచాయతీలు వీళ్ళని వాళ్ళ బుర్రలతో గేమ్ ఆడుతుంది అంతే. ఎటువంటి టాస్కుల్లోనూ నెగ్గట్లేదు. అందరినీ నామినేషన్లో గొంతెట్టుకుని పాయింట్లు పట్టుకుని మాట్లాడాలంటే తనకు తానే సాటి, ఇంకెవ్వరు కూడా పనికిరారు. దానికి తప్ప దేనికి పనికిరాదు మేడం గారు. ఒక పని చేయట్లేదు, ఒక టాస్కులు ఆడట్లేదు, ఎవరితోనూ మింగల్ అవ్వట్లేదు. ఎవరైనా వచ్చి మింగల్ అవుదామన్నా తను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ నిఖిల్ని మీట్ అవ్వాలన్నా కూడా తను దాటుకు నిలవాల్సి వస్తుంది. ఏదో డాక్టర్ని మీట్ అవ్వాలంటే కంపౌండర్ని అడిగి వెళ్ళాలి కదా. ఆ రకంగా ఉంది దీని వ్యవహారం. తను వెళ్ళిపోతేనే నిఖిల్ ఇంకా సూపర్గా ఆడతాడు. ఏంటో చాలా అంటే చాలా వింటున్నాడు మాట.
ఆ విధంగా అది తనకి తెలిసిపోయింది. ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్లనే నా క్లాన్లో ఎవరు రావటానికి ఇష్టపడట్లేదు అని నైనికని ఈరోజు చాలా వరకు మ్యానిపులేట్ చేసేసాడు. నువ్వు ఆ క్లాన్లోకి వెళ్తూ కూడా ఎందుకు ఏడ్చావురా, అదేదో ఇందులోకే రావచ్చు కదా అంటే ఎంత బతిమాలాడో, రీజన్ మాత్రం చెప్పలేదు నైనిక. నేను చెప్తే నీకు నచ్చదన్నా, వద్దన్నా అని అన్నదే తప్ప అసలు ఏమాత్రం తన ఒపీనియన్ ఓపెన్గా చెప్పలేదు. కానీ చాలా వరకు బాగా మాట్లాడాడు. ఇంకా నెక్స్ట్ ఛాన్స్ వస్తే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోతుందేమో నైనిక అన్నట్టుగా మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడాడు. నెక్స్ట్ వచ్చి నేను మీ అందరి కోసం చేశాను, మీరు నా కోసం ఏమీ చేయలేదు అన్నట్టుగా మాట్లాడాడు. నైనిక ఒక పాయింట్ ఎత్తింది, నువ్వు ఎందుకు చేస్తున్నావో నీ టార్గెట్ ఏంటో మా అందరికీ ఒక్కసారి చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు కదా అన్నది. సూపర్గా పాయింట్ పట్టుకుంది. అది చెప్పకపోవటం నా తప్పే అన్నాడు. కానీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, అందుకని అది సరి చేసుకోవడానికి ఈరోజు టాస్కులకి రూముల్లోకి వెళ్ళి మాట్లాడుకున్నారు, గేమ్లు ఎలా ఆడాలి ఏంటి అని. నిన్న ఏదో అంటారు కదా, మొగుడు సత్తే కానీ ముండకు బుద్ధి రాదంట. నిన్న క్లాన్ దొబ్బితే కానీ ఈరోజు బుద్ధి రాలేదు ఆ సోనియాకి నిఖిల్కి కూడా. ఈరోజు కొంచెం క్లాన్ని ఒక రకంగా తీసుకురావడానికి బాగానే స్టాండ్ తీసుకున్నాడు అనిపించింది. నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ ఒక బాంబు పేల్చాడండి. హౌస్లో వాళ్ళకే కాదు, నాకు కూడా డామ్ అన్నది. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంట. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, 2-3 దానికి మించైనా పంపించండి బిగ్ బాస్ అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దానికి మించైనా అంటే డజన్ల మందిని పంపుతాడు అనుకోలేదు నేను. ఏకంగా 12 మందిని పంపించే ప్లాన్లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే గేమ్స్ పెడతాము, మీరు ఇద్దరిలో 2 గేమ్ ఇద్దరికి కలిపి గేమ్స్ పెడతాము, ఒకళ్ళు విన్ అయ్యారంటే సరే వైల్డ్ కార్డ్ క్యాన్సిల్, ఒకళ్ళు క్యాన్సిల్ అవుతారు. ఇద్దరు కూడా విన్ అవ్వలేదు అనుకో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది అని చెప్పారు. చాలా బాగుంది. ఇదైతే ప్రతి గేమ్కి ప్రైజ్ మనీ ఇస్తాము అని చెప్పారు. అది కూడా ఏదో ఇది కూడా కుదురుతుంది కాబట్టి అది మాత్రం సూపర్గా ఉంది. ప్లాన్ మాత్రం బిగ్ బాస్ సూపర్ అన్నట్టుగా ఈరోజు అనిపించింది. టాస్కులు కానీ ఇవి 12 మంది, ఒక డజన్ మందిని వైల్డ్ కార్డ్ వేసేస్తాము అనేది వీళ్ళందరూ కూడా మళ్ళీ అలర్ట్ అయ్యారండో. ఇది గ్రూప్ గేమ్ కింద ఆడాలి, జాగ్రత్తగా ఆడాలి, వైల్డ్ కార్డ్ వాళ్ళని వీలైనంత వరకు తగ్గించాలి, మనం ఇంతవరకు కష్టపడ్డాం కాబట్టి తగ్గించడానికి ట్రై చేయాలని చాలా చాలా బాగా యూనిటీ కింద ఆడారు. చాలా బాగుంది. ఆ విషయంలో అదే టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ సూపర్గా ఆడారు, చాలా బాగా ఆడారు. నెక్స్ట్ కాంతారా టీం నెగ్గింది. స్టార్టింగ్లోనే శక్తి టీంలో నిఖిల్ కొంచెం లక్ సరి అవ్వక ఏమో మొత్తానికి లాస్ట్ మినిట్లో నిఖిల్కి బాలు అందులో పడలేదు కాబట్టి చీఫ్ చేతిలోనే స్మాష్ అయ్యిందనమాట. ఆ రకంగా అలాగయ్యింది. తర్వాత చూస్తే అది అందులోపలికి బాల్ వెళ్ళక కొంచెం ఇబ్బంది పడింది. బాల్ వెళ్ళక కొంచెమే ఇబ్బంది పడింది కానీ నిఖిల్ అక్కడ వరకు వెళ్ళి బాల్ వేయలేకపోవడంతోనే చాలా వెనకబడిపోయారు పాపం. అయినా మళ్ళీ కాంతారా టీంలో ప్రతి ఒక్కరు సూపర్గా ఆడారు. అక్కడ కొంచెం ఎక్కడ తడబడింది అంటే చూడటానికి భయం వేసిందంటే ఆదిత్యవం ఆడుతుంటే చూడటానికి భయం వేసింది. ఆయన షివరింగో టెన్షనో తెలియదు, చాలా టెన్షన్ పడిపోయారు. ఆయన కొంచెం అందరూ ఆడినట్టు ఆడుంటే అంత ఎండింగ్ స్టేజ్ వరకు టెన్షన్గా ఆడవలసిన పని లేకపోయేది, ఫ్రీగా ఆడుదురు. అయినా కానీ టైం లోపలనే చాలా బాగా టాస్క్ ఫినిష్ చేశారు. అందులో ఈ టాస్క్ ఇది గైడెన్స్ చేయటం నబీలు సూపర్గా చేశాడండి. ఎంత సూపర్గా చేశాడు అంటే ప్రతి ఒక్కరు సైలెంట్ అయ్యేవారు అనమాట. అంత నీట్గా గైడెన్స్ చేశాడు. అందరూ కూడా చాలా బాగా ఆడారు. అందువల్లే ఆ టీము నెగ్గగలిగింది. ఆ రకంగా వాళ్ళకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపగలిగారు. చాలా బాగుంది. ఈ రకంగా నబీలు గైడెన్సీతో ముందుకెళ్ళింది కదా. ఇది కాంతారా క్లాను ఓడిపోయిన క్లాన్ నుంచి అంటే శక్తి క్లాన్ నుంచి ఒకళ్ళు పక్కకు పెట్టాలి అన్నారు, ఓడిపోయారు కాబట్టి. అక్కడ మొదలైందండి ట్విస్ట్. ఈ నిఖిల్ గారు వచ్చి బయటకు వచ్చేసి ఆలోచించుకుంటుంటే ఈ మణికంఠ ఈ డివిఎస్ కర్ణాలాగా
నువ్వు వేయలేకపోయావు కదా, టైము వేస్ట్ చేసావు కదా, నీకు నువ్వు పక్కకు తప్పుకుంటావేమో, అలాగొద్దు, నీ ప్లేస్లో నన్ను అయ్యి పర్వాలేదు, ఏంటంటే నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయరు, మళ్ళీ నువ్వు ఈ టీంకి చీఫ్ కూడాను, నువ్వు లేకపోతే ఈ చీఫ్ ఇదైపోతుంది, నువ్వు మాత్రం వెళ్ళొద్దు, నన్ను కావాలంటే అందులో నేను పక్కన కూర్చుంటాను, మొత్తానికి వైల్డ్ కార్డ్ ఆఫ్ చేయాలి కాబట్టి నేను ఇది చెప్తున్నాను అని అంటాడు. బాగానే ఆలోచించాడు కదా, ఎప్పుడైనా సరే నన్ను తెప్పిస్తారంటే ముందే అటు ఇటు తిరిగేసి కళ్ళు బయట కట్టేసి నోరు వదిలేసి టెన్షన్ పడిపోయేవాడు, నువ్వు మాత్రం బయటకు వెళ్ళొద్దు, కావాలంటే నేను బయటకు వెళ్తానంటే అమ్మో ఇదొక యాంగిల్ ఏమో అనుకున్నాను అనమాట. ఆ రకంగా నిఖిల్ని కన్విన్స్ చేశాడు. ఈ లోపు నిఖిల్ లోపలికి వచ్చేసరికి పెట్టారండి బాబు పంచాయతీ. ఎవరు ఓటింగ్ వేద్దామని కొంత, ఇప్పుడు జరిగిన టాస్క్ గురించేనా, అసలు హౌస్లోకి వచ్చిన అప్పటి నుంచి కూడా గేమ్లన్నీ కూడా యాడ్ చేసి ఆలోచించుదామా అని, ఒక్కొక్కరు ఓటు ఎలాగా ఏంటి ఇన్ని మాట్లాడి చివరికి యష్మి కూడా వచ్చి మణికంఠనే అన్నాడు. ఆ మాట తీసుకోలేక కొంచెం అరిసాడు. సోనియా కూడా మణికంఠనే అన్నట్టుగా మాట్లాడింది. ఈలోపు మణికంఠ ఎంత మెచ్యూర్గా మాట్లాడాడో చూడండి. ఒక్కొక్కసారి టెన్షన్ పడిపోయి ఆలోచన శక్తి కోల్పోతాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒక్కొక్కసారి ఈ అబ్బాయికి ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా అనిపిస్తుంది, అంత తెలివితేటలు ఉన్నాయండి. నేను పక్కకి వెళ్ళిపోతాను కరెక్టే, కానీ ఒకటే రీజను, బలం పరంగానేమో నిఖిల్ పృథ్వీ ఉన్నాడు, తెలివి పరంగానేమో సోనియా ఉంది. కాబట్టి నేను పక్కకి వెళ్ళిపోయిన ఈ టీంకి నష్టం ఉండదు కాబట్టి నేను వెళ్తున్నాను, నా త్యాగాన్ని గుర్తించండి మీరు అన్నట్టుగా భలే చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. ఇంకా ఏదో ఎవరో మాట్లాడకపోతుంటే ఇంకా తనంత బాగా చెప్పిన తర్వాత ఎవరో మాట్లాడద్దు అని నిఖిల్ అన్నాడు. ఈ పక్కన పెట్టే కార్యక్రమానికి ఇంత డిస్కషన్ పెట్టాడే. ఒకసారి ఎగ్స్ టాస్క్లో వచ్చి రెడ్ ఎగ్ ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు కూడా డిసైడ్ అది ఇలాగే నలుగురిని కూర్చొని మాట్లాడితే ఎలా ఉండేది, ఎవరు ఎలా వాదించుకుంటున్నారో, ఎవరు ఏం ఆట ఆడారో అన్నీ కలిసి, అంటే తన ఆటలో ఉన్నాడు, మిగిలిన ఆట అంతా తను చూడలేడు, ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కాబట్టి అందరినీ కూర్చోబెట్టి డిస్కషన్ చేసుకుని ఇచ్చుంటే తనకు వాల్యూ ఇంకా పెరిగేది. అలకపాను పెక్కిన పెళ్ళానికి ఇచ్చినట్టు గిఫ్ట్ అట్టుకెళ్ళి సోనియాకి ఇచ్చాడు. ఆ రకంగా అది ఫూల్ అవ్వటమే కాదు, ఆ ఎగ్గని వేస్ట్ చేయడమే కాదు, నిఖిల్ను కూడా వీడు వేస్ట్ గాడు అన్నట్టు చేసేసింది అనమాట. ఇదే రకంగా ముందు నుంచి ఉండుంటే గేమ్ స్ట్రాటజీ కానీ ఇలాంటి స్ట్రాటజీలు కానీ అందరితో కూర్చొని మాట్లాడుకుని ఉంటే నిన్న క్లాన్ తనది వేరే రకంగా ఉండేది, ఈ రకంగా మరీ వరస్ట్గా ఉండేది కాదు. ఏంటి సోనియా పృథ్వీరాజ్ తప్ప ఇంకెవరు తన గ్రూప్లోకి తన క్లాన్లోకి రావడానికి ఇష్టమే పడలేదు. అంత దారుణంగా వన్ సైడ్ ఆర్మీ లాగా అయిపోయింది అనమాట. ఆ రకంగా అసలు బిగ్ బాస్ వదిలేసుంటే ఈ మణికంఠ కానీ యష్మి గౌడ కూడా అందులోకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చినా కానీ సగం ఇష్టంతో వచ్చారు, పూర్తి ఇష్టంతో రాలేదు. ఆ రకంగా నిఖిల్ గేమ్ ఇలా ఉంది. ఆ రకంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని మాత్రం ఆపగలిగారు. నెక్స్ట్ ఇంకొక టాస్క్ వచ్చి వీళ్ళని మాత్రం టాస్క్కి ప్రిపేర్ చేయడానికి ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉండాలి అని రూములోకి పంపించేసేసరికి ఫుల్ కామెడీ చేశారు. ఓ పక్కన విష్ణుప్రియ, నబీలు వీళ్ళంతా కామెడీగా చాలా చిల్ అవుతున్నారు. ఇటు పక్కన మాత్రం ఏదో ఆడిషన్స్, మూవీస్కి ఆడిషన్స్ జరిగినట్టుగా యాక్టింగ్ స్కిల్స్ అన్నీ చూపించి సోనియా నిఖిల్ అందులో జీవించేశారు. ఒక లవర్స్ కింద యాక్ట్ చేసి యాక్టింగ్లో లేదు, జీవించేశారనమాట. వాళ్ళకి అనుకున్నది కూడా అయిపోయిందేమో అన్నట్టుగా కూర్చొని భలే మాట్లాడుకున్నారు. ఆ రకంగా అయ్యిందనమాట. కాసేపు కామెడీ బాగా అనిపించింది. తర్వాత చూస్తే వియారు వారి విందు ఇయ్యాల వారి బుందు అయిపోయి వియ్యాల వారి విందు ఎంత వింతగుండా అదేదో పాట అండి బాబు, చాలా పాతది కదా, మనకి గుర్తులేదు. అలాగా 2 ప్లేట్లు పెట్టాడండి మహాతాలి. ఈ 2 ఫుల్గా ఎవరు తింటారో వాళ్ళకి విన్ను అని చెప్పాడు. ఎవరు తింటారో అదే టాస్క్ అని చెప్పాడు.
చూస్తేనేమో సోనియా ఓకే, నవీలు కొంచెం కొంచెం అనుమానంతోనే వెళ్ళాడు. అండ్ అప్పటి వరకు అయ్యో తిన్నాడంట పాపం, అనుమానంతోనే వెళ్ళాడు. కానీ అనుమానంతో కాకపోయినా నిజంగా వెళ్ళినా ఇద్దరు కాదు ముగ్గురికి వెళ్ళినా ముగ్గురు వెళ్ళినా కానీ అయ్యేలాగా లేదు ఆ తాళి. కాబట్టి ఆ తాళి దగ్గర సోనియా నబీలు కూర్చున్నారు. తినలేక తింటున్నారు. మధ్యలో బిగ్ బాస్ కామెడీ అండి బాబు. మీకేంటండి పిల్లికి చెలగాటం ఎలక్క ప్రాణ సంకటం అన్నట్టుగా వాళ్ళిద్దరూ కూర్చుని కష్టపడుతుంటే మధ్యలో ఈయన జోకులు ఒకటి భలేగా ఉన్నది. ఈరోజు మాత్రం సూపర్గా ఉంది మొత్తం బిగ్ బాస్ లైవ్. మొత్తానికి ఇద్దరు కూడా ఫినిష్ చేయలేకపోయారు. ఇంకా సపోర్ట్ కావాలి, ఎవరినైనా మీ క్లాన్ నుంచి ఒక్కొక్కరిని తెచ్చుకోండి అంటే అటు పక్క నుంచి యష్మి గౌడ, ఇటు పక్క నుంచి ఆదిత్యవం గారు వచ్చారు. అయినా కానీ అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. కాబట్టి ఇంక మీరు ఓడిపోయారు. ఇంకా 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి, ఆపుతానికి ట్రై చేయండి అని చెప్పేసి మిగిలిన వాళ్ళు టేస్ట్ చేయాలంటే టేస్ట్ చేసేయండి అని వదిలేశారనమాట. ఆ రకంగా ఈరోజు టాస్క్ ఫినిష్ అయిపోయిందండి. చాలా బాగా ట్రై చేసింది సోనియా. తను ఏదన్నా పట్టుబట్టి ఆడింది ఏదన్నా ఉంది టాస్క్ అంటే ఇది ఒకటి చేసింది. కానీ ఇద్దరు ఎవరో నెగ్గలేదు కాబట్టి బాగా చేశారనే చెప్పాలి. నాబిల్ కూడా బాగానే తిన్నాడు. యష్మి కూడా ఏదో స్ట్రాటజీ ప్లే చేసేయాలని అది పిసుకుతా ఉంది. కానీ పిసుకుతా ఇంత పెద్ద ముద్దలు పెట్టేసుకునేది. కానీ పాపం వర్కౌట్ అవ్వలేదు. అది ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు కూర్చున్నా తినేలాగా లేదంట. ఆ రకంగా టాస్క్ ఓడిపోయారు. కాకపోతే ఏంటంటే ఒక్కళ్ళైన వరల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండాలి అని చెప్పి ఈ రకంగా ప్లాన్ చేసినట్టు అనిపించింది. కానీ కొంచెం మజా వచ్చింది. ఈ రకంగా ఒక టాస్క్ విన్ అయ్యారు, ఒక టాస్క్లో ఇద్దరు ఓడిపోయారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమేం జరుగుతాయో మంచి కిక్ ఇచ్చేలాగా చాలా బాగున్నది. కాన్సెప్ట్లు బాగున్నది, ఇవి కూడా గేమ్లు కూడా బాగున్నాయి. ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాము. కష్టపడి ఇప్పుడు వరకు చూసి రివ్యూ ఇస్తున్నానండి. మీరు జస్ట్ షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.